నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. ముందుగా మన వీక్షకులకందరికీ, ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఏ పండగనైనా కానీ ఆ పండగ సందర్భంగా చాలా సంతోషంగా మనము ఆ పండగకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్పుకుంటాం. కానీ వినాయక చవితి వచ్చేసరికి అందరూ చెప్పుకుంటారు శుభాకాంక్షలు. కానీ మా బోటి వాళ్ళము ఎవరికైనా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేయాలి, వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అని అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా బోటి వాళ్ళము ఈ వినాయక చతుర్థి నవరాత్రాలలో జరిగేటువంటి దారుణాలను చూసి మేము సహించలేకపోతాం. మనసు కుతకుత ఉడికిపోతుంది. రంపంతో కోసినంత బాధ అనిపిస్తుంది ఆ జరిగేటువంటి ఆ దారుణాలను చూసి. వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుడి సాక్షిగా జరిగేటువంటి దారుణాలు ఇప్పుడు మీ ముందుకు నేను ఈ వీడియోలో తీసుకోదలిచాను. ఇందాక నాకు ఒక మిత్రుడెవరో ఫోన్ చేశారు. మన ఛానల్లో సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం సంబంధించి వినాయకుడిని ఎప్పటి వరకు నిమజ్జనం చేయాలి అనేటువంటి ఆ వీడియోని చూసి ఒక సబ్స్క్రైబరు, ఒక మిత్రుడెవరో ఫోన్ చేశారు. శర్మ గారు, మేము ప్రతి సంవత్సరము 15-16 రోజులు వినాయకుడిని పెట్టుకుంటాము, మరి ఈసారి అలా పెట్టుకోవద్దా అని అడిగాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సాధారణంగా నేను ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్లకు సందేహాలు నివృత్తి చేస్తాను, ఎక్కడ నేను కోపానికి రాను. కానీ ఆ మిత్రుడు అడిగేటువంటి ప్రశ్న చాలా బాధించి చాలా కోపం వచ్చింది. కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చాను. అసలు ఏంటి ఆ ప్రశ్న, ఆ సమాధానం ఏంటి, ఆ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలు ఏంటి, మీ కళ్ళకు కట్టినట్టుగా నేను ఇప్పుడు చెప్తాను. అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటి: ప్రతి సంవత్సరము మేము వినాయకుడిని 15-16 రోజులు మేము పెట్టుకుంటాము, మరి ఈసారి గ్రహణం వచ్చింది కదా సెప్టెంబర్ 7కి, మరి అలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? సమాధానం అయితే పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దు అని ఏదో ఒకటి చెప్పేవచ్చు. కోపం రావడానికి కారణం ఏంటంటే, వినాయక నవరాత్రులు అని మనం అనుకుంటున్నాం కదా, అంటే 9 రాత్రులు గణపతిని పూజించాలని. మరి 15 రోజులు 16 రోజులు పూజించేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే మాట వాళ్ళని గట్టిగా అడిగాను. ఎవరు మీకు ఈ విధంగా చెప్పారు 15-16 రోజులు చేయాలని అని అంటే, మాకెవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండా మీకు మీరే చేసుకుంటున్నారా? అవును. అలా ఎలా చేసుకుంటారు? మీ ఇష్టమేనా? శాస్త్రాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదా అంటే సమాధానం చెప్పలేకపోయాడు. ఇలా 15 రోజులు 16 రోజులు 11 రోజులు ఏంటి అసలు వినాయకుడిని? అసలు వినాయకుడా లేకపోతే ఆట బొమ్మ? ఆయన ఒక మూర్తి, ఒక భగవంతుడు. మనల్ని అనుగ్రహించమని మనము ఆ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించడం కోసము మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాంటి దేవదేవోత్తముడైనటువంటి ఆ గణపతిని, గణాలకే అధిపతి అయినటువంటి వాడిని ఇష్టానుసారంగా, శాస్త్ర ప్రమాణము ఏది అవసరం లేకుండా, సాంప్రదాయం ఏం చెప్తోంది అనేటువంటిది ఏది అవసరం లేకుండా మన ఇష్టానుసారంగా మనం పెట్టుకోవడమేనా? దానికి పద్ధతులు, పరిమితులు, శాస్త్రము, సాంప్రదాయాలు ఏవి అవసరం లేదా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడమేనా? అదే వినాయక నవరాత్రులు పర్వదినం అంటే? చాలా దారుణమైనటువంటి సంఘటనలు సమాజంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవము అని చెప్పుకుంటాం మనం. 9 రాత్రులు మాత్రమే పూజించాలి. ఆ తర్వాత 10వ రోజున ఉద్వాసన చేసి తీరవలసిందే. వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే, వినాయక చవితి ప్రారంభమయ్యి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం జరగాలి. అనంత చతుర్దశి కంటే ముందు రోజున వినాయకుడిని ప్రాతకాలము షోడశ ఉపచార పూజలు చేసి ఉద్వాసన చేసేయాలి. అనంత చతుర్దశి రోజున ఎట్టి పరిస్థితిలో వినాయకుడిని ఊరేగింపుతో సహా శుభ్రమైనటువంటి నీళ్ళల్లో మాత్రమే, కంపు కొట్టేటువంటి నీళ్ళల్లో కాదు, డ్రైనేజీ నీళ్లు కలిసేటువంటి నీళ్ళల్లో కాదు. మీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు మీ గణపతిని ఎక్కడైతే మీరు నిమజ్జనం చేస్తారో, నిమజ్జనం చేసిన దాంట్లో నుంచి ఒక చెంచాడు నీళ్లు తీర్థంగా, ఇది మా గణపతి ప్రసాదం అని తీర్థంగా తీసుకొని తాగండి. అలా తాగే నీళ్ళల్లో నిమజ్జనం చేయండి.
చండాలమైనటువంటి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఎంత బాధేస్తుంది అసలు. మనం తాగుతామా? మనం కనీసం స్నానం చేస్తామా? కాదు. ఇన్ని రోజులు పూజ చేసిన అసలు పూజ అంటూ ఎక్కడుంటుంది చెప్పండి? అంత దారుణాలే, అంత మజాక్. వినాయకుడు ఒక బామ్మర్దిలాగా, వినాయకుడు ఒక ఆట వస్తువులాగా, అంత మజాకే. తాగుడు, తినుడు, ఎగురుడు, డీజేలు, దిక్కుమాలిన సినిమా పాటలు, బూతు పాటలు. ఈ బూతు పాటల్లో రాహుల్ సిప్లీగంజ్ పాటలు పెట్టేసి ఇష్టానుసారంగా ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ రాహుల్ సిప్లీగంజ్ పాటల్లో కొద్దిగానైనా కానీ భక్తిభావం ఉంటుందా? శంకర్జీ కా బేటా, గాడీ మే బేటా, ఇక చూసుకోనా ఆట, నేను ఆడిందే ఆట, ఇదా? అది అదిగో మేడ పక్కనే గోడ పక్కనే దూడ వేసింది పేడ, ఇది ఏమైనా భక్తిభావం ఉందా అసలు? పాటలు పెట్టుకుంటే ఒళ్ళు రోమాంచితం అవ్వాలి, ఆ సంగీత పారవశ్యానికి లోనవ్వాలి. భగవంతుడు కూడా వింటాడు అలాంటి పాటలు అని భావనతో పెట్టుకోవాలి. దిక్కుమాలిన రీమిక్స్ పాటలు పెడతారు. కెవ్వు కేక అనేటువంటి పాటకు రీమిక్స్గా దానికి అనుగుణంగా భక్తిని అందులో జోడించి భక్తి పదాలను పెట్టి కెవ్వు కేక పాటకు ఈ అనుబంధంగా పాటలు పెడతారు. బూతు పాటల దేవుళ్ళ యొక్క పాటలు పెట్టడం అసలు ఎంత సిగ్గుమాలిన తలం అసలు. చి. ఎందుకు ధర్మం నాశనం అయిపోవడానికి కారణము ఇదిగో ఇలా చేయడమే. యూత్ నిజంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఎంతో కష్టపడుతున్నారు. యూత్ ఎంత కష్టపడి భక్తి భావంతో ఎంతో వైభవంగా నవరాత్రులు చేస్తున్నారు. కానీ ఏం లాభము? లాస్ట్ మినిట్లో ఇంత చేసుకున్నదంతా 99% చేసినటువంటి ఈ కష్టమంతా కూడా చిట్ట చివరిలో మొత్తము మోరిట్లో పోసేస్తున్నారు. యూత్ కాస్త జాగ్రత్త పడ్డారంటే మీరు యూత్ కొద్దిగా మీరు జాగ్రత్త పడ్డారంటే వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తిభావాన్ని ఎంతో అందంగా మనము పైకి తీసుకొని రావచ్చు. లాస్ట్ మినిట్లో పాడు చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఈ సందర్భంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గణపతి నవరాత్రులు 9 రోజులే పెట్టాలి. అనగానే ఏమంటారంటే, ఏమండి మీలాంటి పండితులే 15 రోజులు 16 రోజులు పెట్టవచ్చు అని అంటారు. దానికి పండితులే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్రాహ్మలు అయ్యవారులు పండితులే 10 రోజులు పెట్టుకోవచ్చు, 11 రోజులు పెట్టుకోవచ్చు అని చెప్పడం. నేను ఒక వీడియో నాకు ఎవరో మిత్రుడు పంపించాడు, చూడండి. వినాయక చవితి 9 రాత్రులు మాత్రమే చేయాలి. అవును. 11, 15 ఇట్లా చేసేవాళ్ళు ఈ సంవత్సరం చేయకూడదు. ఎందుకంటే 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి. చూసారా? 9 రాత్రులు మాత్రమే చేయాలి. 11, 15 ఇట్లా చేసేవాళ్ళు ఈ సంవత్సరం చేయకూడదు. 11, 15 రోజులు చేసేవాళ్ళు ఈ సంవత్సరం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి. చూసారా? 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి 11 రోజులు 15 రోజులు చేయకూడదు. అదే 7వ తారీఖు గ్రహణం రాకపోతే 11 రోజులు 15 రోజులు చేసుకోవచ్చు. ఇలా పండితులే చెప్తున్నారు ఇలాంటివి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? సాధారణమైనటువంటి పాపం యూత్ ఏం చేస్తారు? ఎక్కడుంది వీటికి మూలం? ఎక్కడుంది? ఒక ప్రమాణం అంటూ ఉండాలి కదా. 15 రోజులు 16 రోజులు చేసుకోవడానికి 16 రోజుల పండుగ చేసినట్టు చేసేస్తున్నారు. ఎంత సిగ్గుమాలినతనము పండితులే ఈ విధంగా చెప్తూ ఉంటే. నవరాత్రులు 9 రాత్రులు, 10వ రోజు ఉద్వాసన, అంతే. అది శాస్త్రం. అంతకు మించి ఒక్కరోజు పెట్టడానికి కూడా ఎవరికి అధికారం లేదు. అనంత చతుర్దశి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఒక్క విగ్రహం కూడా మండపంలో ఉండకూడదు. ప్రతి విగ్రహము నిమజ్జనం జరిగి తీరవలసిందే, అంతే. అది రూల్, ఇది శాసనం. దాని తర్వాత పెడతామా? మీరు ఇంక జన్మలో మీరు వినాయకుడి నవరాత్రులు చేయడానికి అధికారం, మీరు హిందువులే గారు, టైంపాస్ గాళ్ళు అవుతారు మీరంతా కూడా. మీకు అధికారం ఉండదు. కనుక ఇట్లా చేయకండి. ఇక నన్ను ఒక మిత్రుడు అడిగాడు, మా యూట్యూబ్ ఫాలోవరు గౌరీనాథ్ శర్మ గారు, నిమజ్జనం అనకూడదు, నిమజ్జనం అంటే అస్థి నిమజ్జనం చేస్తాం కదా, అలా అస్థి నిమజ్జనము, అలాగా వినాయకుడి నిమజ్జనము అలా అస్థి నిమజ్జనం లాగా అనకూడదు, దీనిని విసర్జన అనాలి. రెండిట్లో ఏది కరెక్ట్ అండి శ్రీకాంత్ శర్మ గారు చెప్పండి అని అడిగారు. నిమజ్జనము అన్నా విసర్జన అన్నా తప్పు లేదు. వదిలివేయడాన్ని
నీళ్ళల్లో వదిలివేయడాన్ని, నీళ్ళల్లో కలిపివేయడాన్ని నిమజ్జనము అంటారు. అస్థికలను వదిలేస్తున్నాం కనుక అది అస్థి నిమజ్జనము, వినాయకుడిని వదిలేస్తున్నాం కనుక వినాయక నిమజ్జనము. అంతే. అస్థికలకు నిమజ్జనం చేస్తున్నాం కనుక ఇంకో నిమజ్జనం పదాన్ని ఇంకా దేనికి వాడకూడదంటే ఎట్లా? చాలా తప్పు. వినాయక నిమజ్జనము అనేటువంటిది సశాస్త్రీయమైనటువంటి పదం, ఎట్టి పరిస్థితులు తప్పు కాదు. గణేష నిమజ్జనము అంటాం, గణేష విసర్జనము అని అంటాం. నార్త్ వైపు వెళ్తే కనుక అందరూ గణేష్ విసర్జన్ అంటారు. మరి విసర్జన్ అనేటువంటి పదాన్ని మనం వేరే సందర్భాల్లో నిత్య జీవితంలో మనం వాడడం లేదా? రోజు లేస్తే విసర్జన అనేటువంటిది మరి ఇక్కడ ఎట్లా అప్లై చేస్తుంది? వదిలివేయడాన్ని విసర్జన అంటారు. గణపతిని వదిలేస్తాం కనుక ఏమీ తప్పులేదు. ఇక ముఖ్యమైనటువంటి పాయింట్ నేను చివరిగా మీకు చెప్తున్నాను. ప్రతి సంవత్సరము వినాయక చవితి నవరాత్రుల్లో ఒక్కొక్క దారుణం జరుగుతూ ఉంటే గత 2 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి మండపాలలో ఒక దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. అదేంటంటే లక్కీ డ్రా. ఇది గత 2 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. లక్కీ డ్రా అని పెడుతున్నారు. అందులో ఫస్ట్ ప్రైజు ఒక స్కూటీ, సెకండ్ ప్రైజు మేకపోతు, థర్డ్ ప్రైజు ఒక మందు బాటిల్. ఇవ్వా అండి? వినాయకుడి పేరు చెప్పుకొని ఇవ్వా? మేకపోతును, ఒక చికెన్ బిర్యానీ కూడా పెట్టారు వాడేవాడు. ఇంకా మందు బాటిలు, చికెన్ బిర్యానీ, మేకపోతు ఇవ్వారా? అసలు దీనికోసమా మీరు పూజ చేసేది, మండపం పెట్టుకునేది? సిగ్గుపోతోంది రా నాయన. అసలు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. నేను పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ లోకల్లో ఉండేటువంటి నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను. మండపాల్లో ఇలాంటి లక్కీ డ్రా స్కీములు దయచేసి పెట్టకండి, ఎంకరేజ్ చేయకండి. ఎక్కడైనా పెడితే కనుక ఆపేసేయండి, చేయనివ్వకండి. దీన్ని జూదం అంటారు. సరే అండి, మీరు చెప్పారు కదా, మేము మందు బాటిల్ పెట్టము, మేము చికెన్ బిర్యానీ పెట్టము, మేకపోతు పెట్టము. పోయిన సంవత్సరం నేను ఒకరితో గొడవ పడితే సరే అండి, ఏదో అయిపోయింది, వచ్చే సంవత్సరం ఇలా ఇవి పెట్టము అని అన్నారు. అంటే ఇవి పెట్టమనంటే మందు బాటిల్ పెట్టము, మేకపోతు పెట్టమనంటే ఇంకో కొత్తవి పెడతారు. స్కూటీ, సైకిలు, హీరో హోండా, కలర్ టీవీ పెడతారు. ఇవేవి చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వీటిని జూదం అంటారు. ఇది జూదంతో సమానమైనటువంటిది. గణపతికి ఈ జూదానికి ఏం సంబంధం ఉంది? నవరాత్రులకు వీటికి ఏం సంబంధం ఉంది? కావాలంటే చందాలు ఇచ్చినటువంటి వాళ్ళని కానివ్వండి, లేకపోతే మీకు అక్కడ భక్తిగా సేవ చేసినటువంటి వాళ్ళని కానివ్వండి, ఈ 9 రోజుల పాటు భగవంతుని సేవలో పాల్గొన్నటువంటి వారికి కానివ్వండి, లేదా అక్కడ వచ్చినటువంటి అర్చకునికి కానివ్వండి, లేదా ఇతరత్రా విధాలుగా సహకారం అందించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏవైనా మీరు బహుమతులు తీసుకొని వెళ్ళి ఇవ్వండి. కానీ మండపాల్లో లక్కీ డ్రా కూపన్ల లాగా చేయకండి. ఇది దారుణమైనటువంటిది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే చాంతాడంత అవుతుంది నా వీడియో. 2 గంటల పాటు చెప్పగలను. దయచేసి మానుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా 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 బాధేస్తుంది అసలు వినాయక నవరాత్రులు అంటే. ఈ సందర్భంగా ఎక్కడైనా పారిపోవాలనిపిస్తుంది. దయచేసి చేయండి, మంచిగా చేయండి, ఎవరు ఆక్షేపించకుండా చేయండి. మంచి పాటలు, సంగీతపరమైనటువంటి పాటలు పెట్టండి. భగవద్గీత పెట్టండి చాలు, ఇంకేదక్కర్లేదు. భగవద్గీత పెట్టండి 2 పూటలు కూడా. డీజేలు అక్కర్లేదు, చక్కగా మీరే మేళతాళాలతో, మీరే ఖర్చు లేకుండా మేళతాళాలతో చక్కగా మీరే పాటలు పాడుకుంటూ వెళ్ళండి. ఆ ఒక్క పూట ఉత్సవం చేసే ఒక్క పూట మందు జోలికి వెళ్ళకుండా చేయండి. నవరాత్రులు ఈ నిమజ్జనం అనేటువంటిది మురికి నీళ్ళల్లో కానికుండా మంచి శుభ్రమైనటువంటి నీళ్ళల్లో, లేకపోతే ఎక్కడికక్కడ హౌజులు ఏర్పాటు చేసుకోండి. మండపం దగ్గరే హౌజులు ఏర్పాటు చేసుకొని కాలనీ అంతా తిప్పేసి హౌజులో విగ్రహాన్ని పెట్టేసి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంట్లో నుంచి బిందెల నుంచి నీళ్లు తీసుకొని వచ్చి హౌజులో పోసి నింపేసి, ఆ తర్వాత వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత అందరూ తలా ఒక బిందె నీళ్లు తీసుకొని మొక్కల్లోకి పోసేసుకోండి. ఇంకా మరో ముఖ్యమైనటువంటి విషయం, చిన్న చిన్న వినాయకులు ఏవి కూడా మండపాల దాకా తీసుకొని రాకండి. ప్రతి చిన్న వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి. ఒక పాత్రలో పెట్టుకొని అందులో వినాయకుడిని పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కలిసి నీళ్లు పోసి నిమజ్జనం చేయండి. దీని గురించి ఒక మంచి వీడియో చేస్తాను, నిమజ్జనం ఏ విధంగా చేద్దాం అనేటువంటిది. కనుక మిత్రులారా ప్లీజ్, వినాయక చవితిని చక్కగా జరుపుకుందాం. పండితులు ఇష్టానుసారంగా ఈ వ్యాఖ్యానాలు చేయకండి. పండితులు ఇష్టం వచ్చినట్టుగా వినాయక చవితుల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడకండి.
యూత్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా బాగా చేయండి కానీ పాడు చేయకండి ప్లీజ్.